పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు సమపాళ్లలో విడుదలవుతున్న రోజుల్లో వచ్చిన ఒక డబ్బింగ్ పౌరాణిక చిత్రం గాంధారి గర్వభంగం 1959 జూన్ 25న విడుదలయ్యింది. దీనికి మూలమైన హిందీ చిత్రం గజగౌరి 1958లో విడుదలయ్యింది. దర్శకత్వం రాజా ఠాగూర్, డబ్బింగ్ చిత్ర నిర్మాత ఎర్ర అప్పారావు. ఈ సినిమా కథ ఇలా ఉంటుంది. ద్రోణుడి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల నుంచి కౌరవులకు పాండవుల మీద ద్వేషం ఉంటుంది. 100 కొడుకుల్ని చూసి గర్విస్తున్న గాంధారికి గుణపాఠం చెప్పాలనుకుంటాడు నారదుడు. నారదుడి సలహా మీద తల్లిని మట్టి ఏనుగు మీద కూర్చోబెట్టి ఇంటింటికి తిప్పి దానం ఇప్పిస్తారు కౌరవులు. అలా చేస్తే కులాభివృద్ధి జరుగుతుందని నారదుడు చెప్తాడు. ఆ క్రమంలో కుంతీదేవి ఇంటికి కూడా వెళ్లి ఆమెకు దానం ఇస్తారు. నువ్వు కూడా ఇలాగే చెయ్యకపోతే కులనాశనమవుతుంది అని చెప్తారు కౌరవులు. మా తల్లిని మట్టి ఏనుగు మీద తీసుకెళ్లడమేమిటి, ఇంద్రలోకం నుంచి ఐరావతాన్నే తీసుకొస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు భీమార్జునులు. అర్జునుడు తన విలువిద్యా కౌశలంతో ఇంద్రలోకానికి నిచ్చెన కడతాడు. భీముడు ఇంద్రలోకానికి వెళ్లి ఐరావతాన్ని తీసుకురావడానికి బయల్దేరతాడు. దుర్యోధనుడు ఆ నిచ్చెన తగలబెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇలా సాగిన కథలో భీముడు నిజంగా ఐరావతాన్ని తీసుకురాగలిగాడా? కుంతీదేవి వ్రతం పూర్తి చేసిందా? గాంధారికి ఎలా గర్వభంగమైంది అనేది మిగతా కథ. ఈ డబ్బింగ్ చిత్రానికి మాటలు పాటలు శ్రీశ్రీ రాస్తే పామర్తి సుధీర్ ఫడ్కే సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో కుంతిగా సులోచన, గాంధారిగా రత్నమాల, నారదుడిగా అనంతకుమార్, భీముడిగా విజయ దుగ్గల్, దుర్యోధనుడిగా నరేంద్ర భండారి మొదలైన వారు నటించారు. రామప్రసాద్ అనే ఏనుగు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణ. విలక్షణమైన కథా చిత్రీకరణ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.